ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే పీఠం ఏదైతే ఉందో అది మార్పు చెందుతుందని మాత్రం నేను నా యొక్క అనాలిసిస్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి నారా లోకేష్ గారు మేషరాశి, చంద్రబాబు నాయుడు గారు వృషభ రాశి, పవన్ కళ్యాణ్ గారు మకర రాశి. వీరు ముగ్గురికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వీళ్ళ ముగ్గురులో నారా లోకేష్కి ఈ సంవత్సరం చాలా చాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. నారా లోకేష్కి మేషరాశికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి, అంటే చాలా 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 అద్భుతమైనటువంటి, తర్వాత లోకేష్ జాతకం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయన మకర రాశి ఏలినాటి శనిలో గత 5 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆయనకి ఇది ఆఖరి సంవత్సరం ఏలినాటి శని. నేను ఎన్నోసార్లు కూడా ఎప్పటికి తొలగిపోతుంది చెప్తాను. నేను ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఏంటంటే, ఈయన జాతక పరంగా ఆయనకి ముఖ్యమంత్రి యోగం కూడా ఉంది. కానీ ఆ ముఖ్యమంత్రి యోగం ఇప్పుడు కాదు, అది ఆయనకి ఇంకొక సంవత్సరం ఏలినాటి శని అంత్యభాగం ఉంది. ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అర్ధాశ్రమ శని ఉంది. అంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆయన జాతకంలో మంచి మార్పు అయితే ఖచ్చితంగా ఉంది. నేను ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అదే ఆయన అందుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా లోకేష్ జాతకంలో కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థితి ఆయన జాతకంలో కూడా ఉంది. ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశాల్లో ఇబ్బంది లేదని కూడా జాతకపరంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఏ ప్రభుత్వంతో సన్నిహిత్యం లేదు, విరోధము లేదు, అందరూ సమానమే. కానీ నాకు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర దీంట్లో, ఎందుకంటే కిందసారి 2019లో కూడా నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని కూడా అప్పుడు మన ప్రెడిక్షన్ అయ్యి చెప్పడం అనేది దాంట్లో వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ, మీరు ఇలా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు. కానీ మామూలుగా అని నేను అనుకుంటున్నాను. మీరు కానీ జాతీయ స్థాయి సర్వేలు చాలా వాటిల్లో కానీ లేకపోతే జనసామాన్యంలో కూడాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు అనేటువంటి ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతుంది, సెంటిమెంట్లుగా అది రిపీట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి మాట వాస్తవా కాదా? చూడండి, నేను సెంటిమెంట్లు వీటి మీద, అంటే మీరు సెంటిమెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. శాస్త్ర ప్రకారంగా నేను ఎవరికి ఏ రాశులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి మాట్లాడుకున్నాం. వీరికి బలాలు బాగున్నాయి, ఖచ్చితంగా ఇది అవుతుందని మనం ఒక ప్రెడిక్షన్కి అయితే మనం చెప్పగలుగుతున్నాం, వస్తున్నాం. ఇంకా మీరు సెంటిమెంట్ అనేది నేను జనరల్గా చూడండి, కానీ సెంటిమెంటు అనే పదం మాట్లాడితే తెలిసిన ఒక సెంటిమెంట్ కూడా చెప్తాను. మనకి నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వస్తే వారి అధికారంలో ఉండగానే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు అవుతాయి. గోదావరి పుష్కరాలు ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం మనకి సెంటిమెంట్. సో అందువల్ల మీరు సెంటిమెంట్ అని మాట్లాడితే మీ సెంటిమెంట్ ప్రకారంగా కూడా కొంచెం తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుంది. కానీ ఇంక సెంటిమెంట్ అని కాసేపు మనం పక్కన పెట్టి జాతక పరంగా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా టైం బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏలినాట్యంలో ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తీవ్రంగా విమర్శించారో వారందరూ వారికే దాసం అనే రోజులు కూడా ముందున్నాయని నేను అనుకుంటున్నాను. మరి మీలాగానే ప్రిడిక్షన్స్ చెప్పేటువంటి ఇంకొక వ్యక్తి వేణుస్వామి, ఆయన ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దిగ్విజయంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరేమో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు. దీన్ని ఒక ఓపెన్ ఛాలెంజ్ గా తీసుకొని మనం ఛాలెంజ్ ఇవన్నీ కాదు. చూడండి, ఇది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక అనాలిసిస్. మాకు ఉన్నటువంటి డేటా తోటి మేము పరిశీలన చేస్తాం.